చెప్పండి. మాది పచ్చాలనుక గ్రామము. గత 2-3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు, భారీ వర్షాలకు ఈ మా పచ్చాలనుక గతంలో 30 సంవత్సరాల నుండి ఎప్పుడు కూడా చూడనటువంటి వరద ఉధృతి ఎక్కువైంది. ఆ వరద ఉధృతి కారణంగా మేము ఆర్మూర్ నుండి బిమ్మల పోయే బ్రిడ్జు, పచ్చాలనుక బ్రిడ్జును మేము బంద్ చేయడానికి బ్లాక్ చేస్తున్నాము. కావున ఎవ్వరు కూడా ఈ పచ్చాలనకు కూడా రహదారి పనిచేస్తున్నాము. ఆర్మూర్ నుండి బిమ్మల పోయే వాహనాలు కానీ ఇవి కానీ వాహనదారులు కానీ ఎవ్వరు కూడా రావద్దని కోరుకుంటున్నాము. చాలా వరకు నీరు ఉధృతిగా మారుతుంది. గతంలో ఎప్పుడు కూడా మేము చూడనటువంటి, మేము చిన్న ఉన్నప్పటి 30 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా చూడలే ఇట్లాంటి వాగులో నీరు చాలా ఎక్కువ ఉంది. కాబట్టి అందరూ దీన్ని గమనించి ఎవ్వరు కూడా బయటకు వెళ్ళొద్దని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. ఆర్మూర్ నుంచి బిమ్మల్ పోయే బిమ్మల్ రోడ్డు ఎవ్వరు కూడా బ్లాక్ చేస్తున్నాము, ఎవ్వరు కూడా రావద్దని కోరుకుంటున్నాము. దీన్ని అందరు గమనించి రాకుండా అందరు సహకరించి అందరు ఎవరి ఊర్లలో వారు ఎవరి ఇళ్లలో వారు ఉండాలని కోరుకుంటున్నాను. చాలా రోజుల నుంచి నేను చిన్నప్పటి నుంచి చూసి నుంచి అయితే ఇప్పుడు ఇది ఫస్ట్ టైం అనుకుంటా. ఇంతకుముందు గడ్డ కొద్దిగా ఇది ఉంటుండే, ఇప్పుడు మొత్తం మునిగిపోయింది. నేను చిన్నప్పటి నుండి మొత్తం టోటల్ నేను పుట్టి నుంచి ఇదే ఫస్ట్ టైం చూసుడు. ఇదంతా ఇంత పెద్ద ఎత్తున రావడము ఇంకా పెరుగుతుంది. పైన వర్షాలు పడి బాగా పెరిగి ఇటు ఇంకా మేము 2 గంటల లోపలే ఇంకా చాలా గడ్డ కూడా మునిగిపోయింది, బాగా పెరిగింది కూడా. ఫస్ట్ టైం ఇట్లా చూసి. చెప్పండి సుందరన్న. ఇది పచ్చలనాడుకల వాగు అతి తీవ్రంగా ప్రవహిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఇంత ప్రవాహం చూస్తుంటే మాకే కనువిందు కనిపిస్తుంది. ఎందుకంటే మేము చాలా సంవత్సరాలు చూస్తున్నాము, ఇంత పెద్ద ప్రవాహం అయితే రాలేదు. పైన అకాల వర్షాలు కావచ్చు, లేదా కుంటల చెరువులు తెగిపోవడం వల్ల కావచ్చు, కానీ ఈ వర్షం చూస్తే మాకు చాలా అదేస్తుంది. కూడా వాకు ఈరోజు గుడ్డిగా రావడం జరిగింది. మేము గతంలో ఎప్పుడు చూడని విధంగా ఫుల్ అటు ఆ గడ్డకి ఇక్కడ ఎప్పుడు కూడా వారలే. అది ఒక గడ్డ ఉంటుంది ఎప్పుడు కూడా. నేను చిన్నప్పుడు చూసినప్పుడు ముందులే. ఈసారి అయితే అధికంగా బాగా వర్షం పడి పైన ఎంత అధికంగా పడ్డది తెలియదు. చెక్ డ్యాములు కూడా తెగిపోయింది, ఇంకోటి కూడా తెగిపోతుంది ఉన్నది. ప్రజలు దయచేసి రావద్దు. మేము కూడా గ్రామ తరఫున కూడా సూచన ఇస్తున్నాం. దయచేసి ఎవరైనా అందరూ జాగ్రత్తగా ఉండాలని. గతంలో ఎన్నడూ లేని విధంగా పచ్చన్నాడు కూడా బ్రిడ్జ్ వద్ద భారీ ప్రవాహం ఉంది. ప్రజలారా దయచేసి ఇక్కడ ఎవరు రాకండి. ఈ ప్రయాణాలు ఏమన్నా ఉంటే ఆపేసుకోండి. ఇంకా చాలా భయాన ఆందోళనకరంగా వాటర్ ప్రవహిస్తుంది.